తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఎవరెవరితో అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యాయి, ఎవరిని కలిసే అవకాశం ఉంది, పూర్తి వివరాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీ రాబోతున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వస్తున్నట్టు సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా కేంద్రంలో ఉన్న పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పటికే కోరినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ప్రధానంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమావేశ అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రానికి 25 లక్షల ఇళ్ల నిర్మాణం సంబంధించిన అంశంలో కూడా క్లారిటీ ఇవ్వాల్సింది కూడా గతంలో ఒక విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలో కూడా మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసి కూడా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు రాష్ట్రానికి కేటాయించారు. గత ప్రభుత్వంలో వాటిని పక్కన పెట్టినప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం పైన కొంత దృష్టి సారించి ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఇళ్లను కూడా తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయాల్సిందో విజ్ఞప్తి చేయబోతున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఒక సమావేశం అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా సమావేశానికి సంబంధించిన అంశంలో రాష్ట్రానికి ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులు కూడా నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. మరికొంతమంది పార్టీకి సంబంధించిన అధిష్టాన నేతలను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ టూర్ లో వీలైతే కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా సమావేశ అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.